మనం చూసుకోవచ్చు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి మృతుల సంఖ్య 13కి చేరింది. 30 మంది పైగా గాయపడ్డారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సంఘటన జరిగే విధానాన్ని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఎర్రకోట సమీపంలో సిగ్నల్ పాయింట్ దగ్గర ఏదైతే నెమ్మదిగా వెళ్తున్న కారు ఒక్కసారిగా ఆగి బ్లాస్ట్ అయిందని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఏదైతే రద్దీగా ప్రాంతమైన ఎర్రకోట సిగ్నల్ పాయింట్ దగ్గర బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ తో చుట్టుపక్కల ఉన్న వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నవి. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ సంబంధించి అదే ప్లేస్ ను ఎంచుకున్నారా, లేకపోతే ఈ పేలుడు పదార్థాలని ఇంకెక్కడికైనా తరలించే క్రమంలో బ్లాస్ట్ అయ్యిందా అని దీనిపై ఇప్పటికే నిఘా అధికారులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ సంఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేశారు. సంఘటన ఏ విధంగా జరిగిందో ఫోన్ లో అమిత్ షా దగ్గర వాస్తవ పరిస్థితులను కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు కొన్ని గంటల క్రితం హర్యానాలోని 2 నివాసాలలో సుమారు 3000 కిలోల పేలుడు పదార్థాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన వైద్యుడు దగ్గర 350 కేజీల అమోనియా కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఎరువుల్లో ఉపయోగించే ఈ యొక్క అమోనియా ద్వారా ఈ యొక్క పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారని, దీని క్రమంలోనే ఈ యొక్క ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కాంటాక్ట్స్ ఏమిటి, వీళ్ళు ఎక్కడి నుంచి ఈ యొక్క అమోనియా లాంటి పదార్థాలను తెచ్చారని ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఎర్రకోట దగ్గర ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఒక్కసారిగా భారతదేశం కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఈ యొక్క బ్లాస్ట్ కి సంబంధించి సజీవమైన ఒక బుల్లెట్ కూడా దొరికింది, అంటే ఉపయోగించని బుల్లెట్ కూడా దొరికిందని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన ఈ యొక్క రా మెటీరియల్ ను తరలిస్తే క్రమంలో బ్లాస్ట్ అయిందని కూడా ఒక అంచనాకైతే వస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఉగ్రవాద చర్యలకు సంబంధించి గతంలో విజయనగరం చెందిన సిరాజ్ కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన సమీ కాదు, వీళ్ళు అరెస్టుల తర్వాత వీళ్ళ నుంచి ఏదైతే ఎన్ఐఏ అధికారులు రాబట్టిన సమాచారం మేరకు 8 రాష్ట్రాల్లో 16 చోట్ల అయితే ఈ యొక్క తనిఖీలు చేపట్టారు. వీటిలో పలువురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వీటి యొక్క మూలాలు అన్ని కూడా హైదరాబాద్ తో కనెక్ట్ అవడం, వీళ్ళ యొక్క అడ్రస్లు కూడా హైదరాబాద్ మీద ఉండడం కూడా స్పెషల్ గా హైదరాబాద్ పై కూడా నిఘా అనేది పెంచడం అయితే జరిగింది. హైదరాబాద్ సంబంధించి ఏదైతే పాత బస్తీ లాంటి ఏరియాల్లో కూడా ఇప్పటికే పూర్తిగా ముమ్మరంగా ఈ యొక్క దర్యాప్తు చెకింగ్లు అయితే కొనసాగుతున్నామని చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి దేశ ప్రధాని హోంమంత్రి అమిత్ షా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ట్వీట్ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క తీవ్రవాదులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం మాత్రం క్షమించరాని తప్పుగా మాత్రం దేశ ప్రధాని ఇతర పౌరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ గల కారణాలు ఏ సంస్థ కూడా ప్రకటించకపోవడం తీవ్రవాదులు భారత్ పై ఉన్న భయాన్ని అయితే మనకి చూస్తుంది. గతంలో ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్లు జరిగిన తర్వాత ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్లు తామే చేశామని జైషే మహమ్మద్ లాంటి సంస్థలు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఈ దాడి మేమే చేశామని చెప్పకపోగా అయితే దీనిపై ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి ఈ బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, అసలుకి ఎందువల్ల ఈ యొక్క తీవ్రవాదులు ఈ చర్యకు పాల్పడ్డారు, ఇంకా మిగతా నగరాల్లో కూడా ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లకి ఏమైనా స్కెచ్ వేసే పరిస్థితి ఉందా అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత పూర్తిగా ఈ భారత్ మొత్తము రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యమైన పట్టణాల్లో, ముఖ్యమైన కూడల్లో ఇప్పటికే రాష్ట్ర కేంద్ర బలగాలు అయితే చెకింగ్లు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.